రాష్ట్రంలోనే దేశంలోనే ఈ గొప్ప ఎన్నికలు అంటున్నాను. నేను స్పష్టంగా ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మార్చి 12, 14, 15 ఏప్రిల్ 2 తెలంగాణ హైకోర్టులో కూడా ఆధారాలతో ఈవీఎంలు ఎలాగ ట్యాంపర్ అవుతాయి అని రుజువు చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ నుంచి 4వ ఫేజ్కి మన ఎలక్షన్ పెట్టారు. అప్పుడు కూడా మన చీఫ్ జస్టిస్ తో డిస్కస్ చేసి లాస్ట్ ఫేజ్ నే ఎలక్షన్ పెట్టండి, జూన్ 1, జూన్ 4 కౌంట్ చేయండి. ఇప్పుడు ఏమైంది? పూర్తిగా ఓట్లు గల్లంతా ఈవీఎం ట్యాంపరింగ్లు అయ్యాయని రుజువులు నా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మా దగ్గర ఆధారాలు లేవని. అన్నారు ఉన్నాయి ఆధారాలు. ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారితో జైల్లో పెట్టించారో ఇంకొక ఆయన మీద పేరు చెప్పవలసిన లేదు, హెరిటేజ్ పార్ట్నర్, ఈవీఎంని అద్భుతంగా ఎలా ట్యాంపర్ అవుతాయో చెప్పిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్. ఉదాహరణ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా. 175 ఎమ్మెల్యేల్లో నేను ఒక ఎమ్మెల్యేగానే పోటీ చేశాను గాజువాక. అక్కడ నా మిత్రులు 2 పోటీ చేశారు. 2 నాతో చెప్పిన మాట, మీరే గెలుస్తున్నారు. 1 స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపింది మీరే, 2 60,000 క్రైస్తవుల్లో 40,000-45,000 ఓట్లు మీకే పడ్డాయి, 3,000 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానన్నందుకు మీకు మినిమం 25,000-30,000 ఓట్లు. స్టీల్ ప్లాంట్ తరపుని 25,000-30,000 అంటే గాజువాక ఎమ్మెల్యేగా. క్రిస్టియన్ ఓట్లు 25,000-30,000, బీసీ కాపు ఓట్లు 25,000-30,000, నిరుద్యోగుల ఓట్లు కనీసం 1,10,000 పడ్డాయని 10 సర్వేలు లోకల్ మీడియా రుజువులతో 65 నుంచి 70. పల్లా శ్రీనివాసరావు టీడీపీకి 50, 45, 50 అని నేను మీకు చెప్పడం జరిగింది. అదే ఓట్లు పడ్డాయి. అయితే పల్లా శ్రీనివాసరావుకి 1,00,000 మెజారిటీ రావడం ఏంటి? చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, జగన్మోహన్ రెడ్డికి అందరికీ కలిపిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఒక ఎక్స్ ఎమ్మెల్యేకి ఎలాగొచ్చేది? 4,10,000 ఆయనకి పడబట్టి. అక్కడున్న తహసీల్దార్లు, ఆర్ఓలు కూడా నాతో చెప్పారు, ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ట్రబుల్లో పెట్టను. అది రుజువు. ఎలాగ ఈవీఎం ట్యాంపర్లు అయ్యాయి అన్నది కోర్టులో తెలుసుకుంటుంది. రెండోది ఏంటి? ఇది ఇంకా ఒక కథేతం. అందుకే నిద్ర పట్టలేదు మన శ్రీభరత్, బీజేపీ, టీడీపీ. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి? అమిత్ షా గారు, రూపాల గారి కంటే, దేశంలో రాహుల్ గాంధీలందరికంటే ఇక్కడ 42 ఎంపీల కంటే మన తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల మెజారిటీ. ఎవరికి? ఆయన పేరెవరో మీకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడు. అంటే తోడల్లుడు చంద్రబాబు నాయుడు గారి కంటే 20 రెట్లు మెజారిటీ భరత్. ఎన్ని రెట్లు? 20 రెట్లు. ఇది ఎవరైనా? అమెరికాలో దొంగతనాలు ఘోరంగా జరుగుతాయి, బ్యాంకుల్లోని, షాపుల్లోని. కానీ మాస్కులు వేసుకొని ఎవ్వరూ చూడకుండా వస్తారు, కన్నలు పట్టుకొని దోచుకుంటారు, వెళ్ళిపోతారు. కన్నుగుడ్లు తప్ప ఏవి కనబడవు సీసీటీవీ కెమెరాలకు కూడా. ఇక్కడ మన గజదొంగలు ఏం చేశారంటే మాస్కులు వేసుకోలేదు, బ్లౌజులు వేసుకోలేదు, బ్లౌజులు ఏమి వేసుకోలే, డైరెక్ట్ గా తెల్ల బట్టలతో, కాశీ వస్త్రాలతో ఇంక ఎలక్షన్లో దాడులు చేర్చి గెలిచారు. ఎవరి పేరుది? టీడీపీ భరత్. లైఫ్ లో ఆయన గెలుస్తాడని ఊహించలేదు. ఆయన జనరల్ ఏజెంట్ ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో చాలా మంచి ఆయన,
సుమన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మార్నింగ్ 7:30కి మేము అందరం ఉంటుండగా వైసీపీ ఏజెంట్ ఉంటుండగా చెప్పిన మాటలు, సార్ మీకు మాకే టగ్ ఆఫ్ వార్. అప్పుడు నేను చెప్పాను, ఎలా టగ్ ఆఫ్ వార్ ఉంటుందంటే, మీరు 4 లక్షలు దాటు, ఝాన్సీ 4 లక్షలు దాటు, నాకు తక్కువ అయితే 5.5, 6 వస్తున్నాయి 14లో రుజువులతో చెప్పాను. కరెక్టే సార్, అందుకే మేము ఇంత యాక్టివ్గా లేవని. ఎప్పుడైతే నేను బాయ్ కట్ చేస్తున్నానో బాధతో మేమందరం ఉంటుండగా, జ్యోతి, మమత, అనిత అందరూ ఉంటుండగా, మా ఏజెంట్లు ఉంటుండగా ఆయనే చెప్పారు, మోదీకి వందనాలండి, ఆ 25% నుంచి ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యాయి. దేవుడి సాక్షిగా ఆయన చెప్పడం 10 మంది విన్నారు. మా ఓట్లు అలాగ ట్రాన్స్ఫర్ అయిపోయి, అయినా ఈ గజ దొంగలకి, అవినీతి పరులకి కొంచెం తెలివితేటలు లేవని ఇదే రుజువు. బీజేపీలకు తెలివితేటలు ఉన్నాయి, అందుకే వాళ్ళు చిత్తుగా ఓడి కొన్ని సీట్లతోనే గెలిచారు. 240. నిజంగా 90 నుంచి 110 సీట్లు వచ్చాయి బీజేపీకి. 240 రాలా. ఒడిశాలో 20 ఎక్కడ వచ్చాయి, కర్ణాటకలో 20 ఎక్కడ వచ్చాయి, ఆంధ్రాలో 3, తెలంగాణలో 8 ఎలా వచ్చాయి? 1% ఉన్న బీజేపీకి 45-50% ఓట్లు ఎలా పడ్డాయి? ఆంధ్రాలో 8% ఉన్న బీజేపీకి తెలంగాణలో 50%, 35-40% ఓట్లు ఎలా పడ్డాయి 8 సీట్లు గెలడానికి? మరి తమిళనాడులో ఎందుకు చేయలేకపోయారు? 1 సీటు కూడా గెలలేకపోయారు. అక్కడ స్టాలిన్ ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, గూన్స్ ఉన్నారు, ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు. ఇక్కడ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, లాస్ట్ టైం నన్ను గెలిపించినట్టే 151, ఇప్పుడు కనీసం 110-20 అయినా గెలిపించరా, 120 అయినా అని ధీమాగా ఈ లండన్ వెళ్ళాడు. నేను ముందు నుంచే చెప్పాను, గుర్తించాను, జూన్ 1లో ఎలాగైనా బీజేపీ మరలా అధికారంలో దాదాపు 300 సీట్లతో వస్తుందన్న మీ అందరి ముందు ఇదే ఆఫీస్ లో, మోదీయే మరలా ప్రైమ్ మినిస్టర్ అవుతాడని. అసలు సంగతి నేను ఇప్పుడు చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, తెలుగు రాష్ట్రాల పట్ల ప్రేమ ఉంటే, డెమోక్రసీ అంటేనే మోదీ శత్రువు అని తిట్టారు కదా 2019లో ఘోరంగానే. మోదీ టెర్రరిస్ట్, మోదీకి బాగలేదు. చంద్రబాబు నాయుడు హాస్ క్రిటిసైజ్డ్ మోదీ యాజ్ ఎ టెర్రరిస్ట్, యాజ్ ఎ man who doesn't know how to take his wife. Then now prove yourself for democracy. Come out. India Kotami is ready to give him Prime Minister post for 2 years, Prime Minister post for Nitish Kumar 2 years, another person 1 year. India Kotami has agreed. Today I have spoken to the coordinator. Agreed. Rahul Gandhi friend, Sonia Gandhi friend, Rajiv Gandhi friend. They are ready to do anything. They are ready to give Andhra Pradesh special status right now. They are ready to give 5 cabinet ministers. They are ready to give Chandrababu Naidu Prime Minister post, Nitish Kumar each 2.5 years. And Mamata Banerjee Home Minister. And Akhilesh and all of them are finance ministers, various posts. They are ready. They are ready to deal with me. But will Chandrababu Naidu break his agreement to support India alliance by coming out? ఉందా? నేను జైలుకి వెళ్ళాను, అమ్ముడు పోలే, అవినీతిగా జైలుకి వెళ్ళానని వాళ్ళు పంపారని తెలిసి ఏమైంది? నన్ను జైలుకి పంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అధికారంలో? నా చారిటీని లాక్కున్న వాళ్ళు 7 మసైపోలేదా, చనిపోలేదా? 7 మా సొంత అన్నయ్య గారు రాజశేఖర రెడ్డితో, ప్రకాష్, ఎంఐజే ప్రకాష్, జాషువా, జాన్ ఎలిసాతో సహా. నేను భయపడను, బ్రతికున్నంత వరకు పోరాడతాను. ఎవరైనా నా ప్రాణం తీస్తే ఇంకా ఎక్కువ పోరాడతాను, పరలోకం నుండి నిత్య నరకం చూపిస్తాను. అయితే దేవుడు ఈ ఈవీఎంలు కాపాడి నన్నెందుకు గెలిపించలేదని మీరు అనొచ్చు. దానికి ఒక కారణం, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలరు.
అది నేను నేను గెలిచానని నాకు తెలుసు. నాకు 5.5 లక్షలు మినిమం అయితే 1,00,000-1,50,000 మెజారిటీ అప్ టు 2.5-3 lakhs అని 10 సార్లు చెప్పాను ఎలక్షన్ తర్వాత. ఇలా జరగాలి అంతే. ఇక్కడ అవినీతి, నేను బయట ఉంటేనే ఒక ఎంపీ అయితే మాట్లాడలేను, చాలా విషయాలు కట్టుబడి ఉండాలి. విదేశాలు 200 దేశాల్లో అభివృద్ధి చేయలేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఆఫర్ ఇస్తున్నాను, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసే బాధ్యత మాది, నాది. ఇండియా కూటమిని ఒప్పించి ఆర్ఓల్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పోలీస్ ఆఫీసర్స్ జగన్ చెప్పినట్లు చేసినందుకు చాలా మంది నష్టపోతున్నారు. ఇప్పుడు మీరు వీవీప్యాట్లు కాపాడండి. ఎలక్షన్ కమిషన్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్ లెటర్ టు ద ఆర్ఓ గాజువాక, ఆర్ఓ విశాఖ. చట్టాన్ని ఉల్లంఘించకండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని అభివృద్ధి చేయడానికి, ఒకటి స్పెషల్ స్టేటస్ తేడానికి, 2 మీకు మంచి పొజిషన్లు ఇవ్వడానికి, 100 కంపెనీలు తీసుకురావడానికి నేను మద్దతు ఇస్తాను ఓపెన్ గా. మీరు సిద్ధమా? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సిద్ధం. ఇప్పుడైతే కంటిన్యూ అయితే వస్తుంది, లేదా ఎప్పటికైనా 20 లక్షల కోట్లు అప్పు ఎవరు తీరుస్తారు? ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్లు, తెలంగాణ 7 లక్షల కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితి నుంచి బయటకు వద్దాం. తెలుగు రాష్ట్రాలు, లాస్ట్ వీక్ నేను గుజరాత్ వెళ్ళి చూసి వచ్చాను, ఈ కంపెనీలన్నీ అటు మళ్ళించాను. మనం ఈ 2 రాష్ట్రాల కంపెనీలు తీసుకొద్దాం. మీరు సిద్ధమా? చంద్రబాబు నాయుడు గారిని, ఐఎమ్ ఆస్కింగ్ నితీష్ కుమార్, మీరు మోదీతో ఎన్డీఏలో ఉండి ఏం సాధిస్తారు? ఇప్పుడు వరకు తిట్టారే, నితీష్ కుమార్ తిట్టినని ఎవరైనా తిట్టారో, చంద్రబాబు తిట్టినంత ఎవరైనా తిట్టారో మోదీని? అయితే ఆయనకి 302 కేసులో 2009 మర్డర్ కేసులో జైల్లో పెడతామని ఆయన సరెండర్ అయ్యాడు, కానీ కేజ్రీవాల్ సరెండర్ అవ్వదు. నీతి నిజాయితీ ఉన్నాడు అంబేద్కర్ ఎప్పుడైనా సరెండర్ అయ్యాడా? ఈ రోజు వీధి వీధికి ఆయన విగ్రహాలు ఉండడానికి కారణం ఏంటి? అమ్ముడు పోయాడా? మీకులాగా ప్యాకేజ్ స్టార్ లాగా గెలిచారు, ఈవీఎంల ద్వారా గెలిచారు. లేకపోతే గాజువాకలో 175 ఎమ్మెల్యేల కంటే మెజారిటీ ఏంటి? పల్లా శ్రీనివాస్ టీడీపీ బీజేపీకి 5 లక్షల ఓట్ల మెజారిటీ ఏంటి? పేరు ఊరు లేని భారత్కి. లైఫ్ లో ఎప్పుడు సర్పంచ్ అని అయినట్టు నాకు తెలియదు. ఏం చేసేలేదు? మా క్యాండిడేట్లు అందరూ 30 మందిలో 25 మంది అడుగుతున్నాడు. ఆయన దేన్ని బట్టి ఆయనకి 9 లక్షల ఓట్లు పడ్డాయి? ఒక్కడి చెప్పండి. పేరుందా? ప్రఖ్యాతులు ఉన్నాయా? అభివృద్ధి చేశాడా? మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా మంది అమ్ముడుపోయారు, కానీ ఆపగలుగుతున్నారా? ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నేను 14 లక్షలు వాచ్ చేశాను, అది చెప్పకూడదేమో. అలాంటి 10 ఛానల్లో దాదాపు 1 కోటి మంది వాచ్ చేశారు నా స్పీచ్. ఈ 24 గంటలు 2-3 కోట్లు. ఆపగలరా మీరు? కనుక రాష్ట్రం, దేశం కొరకు పోరాడదాం, అభివృద్ధి చేద్దాం కలిసి. అది ఎవరైనా సరే అందరం కలిసి పని చేద్దాం. గుండాయిజం మానండి, చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకండి. లా అబైడింగ్ సిటిజన్స్ గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సునామీ గెలుపు కూటమికి ఏమైనా విశేష